ఇప్పుడు ఈ పత్రిజీ ధ్యాన మహాయాగం 3 జరగబోతుంది కదా. సో కొంతమంది లైవ్లో చూస్తారు, సుదూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు, రాలేని వాళ్ళు లైవ్లో చూస్తారు పిఎంసి ద్వారా. కొంతమంది 1-2 రోజులు వచ్చి ఉండి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది 11 రోజులు స్టే చేస్తారు. సో ఏంటి డిఫరెన్స్ ఏమన్నా ఉంటుందా? చలి కాసుకోవాలంటే మంట దగ్గరికి పోతే ఒకలాగా ఉంటుంది, దూరం ఉంటే ఒకలాగా ఉంటుంది, ఇంకెక్కడో ఉంటే ఇంకొకలాగా ఉంటుంది. తాకుతుంది కానీ ఆ వేడి తాకడంలో డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఆ ఎనర్జీ లెవెల్స్ కూడా డిఫరెన్స్ ఉంటుందంటారా? ప్రత్యక్షంగా పోయిన దానికి పరోక్షంగా ఉన్నదానికి డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఫేస్ టు ఫేస్ మాట్లాడడానికి నేను ఎక్కడో ఫోన్లో మాట్లాడుతూ జూమ్లో మాట్లాడడం ఇంకొక డిఫరెన్స్ ఉంటుంది. సో అది కూడా అలాగే. అందుకే ప్రత్యక్షంగా ఒక్కరోజున వచ్చి పొమ్మని చెప్తాం. ఒకరోజా 2 రోజులా 3 రోజులా. కొత్త వాళ్ళు ఉన్నారు, పత్రిజీ చూడలేదు వాళ్ళు, కానీ పత్రిజీ యొక్క ఎనర్జీ ఫీల్డ్ టచ్ కావాలంటే ఆయన సమాధి ఉంది అక్కడ. చైతన్యం అంతటా ఉంటుంది, అది ఒప్పుకుంటా. కానీ లైవ్గా ఒక మాస్టర్ సమాధి ఉన్నదంటే ఆ వైబ్రేషన్ వేరుగా ఉంటుంది. సో అందుకని ఆ ఎనర్జీ ఫీల్డ్ టచ్ కావాలంటే రావాలి కదా. సో అందుకని పత్రిజీ శక్తి స్థలకు రమ్మని చెప్తాం, కైలాసపురికి రమ్మని చెప్తాం. ధ్యానయాగంలో సంవత్సరానికి ఒకసారి అవకాశం, దయచేసి పాల్గొనడం చెప్తాం.